బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. ఉప్పల్ మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్ కి వెళ్లిన జాగృతి నేతలు కార్యకర్తలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మెన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. బీసీ కోటా విషయంలో కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జాగృతి నేతలు కార్యకర్తలు దాడి చేశారు. కవిత అనుచరులు తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. తీన్మార్ మల్లన్న హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారని చెప్పారు. ఇక మల్లన్న కంప్లైంట్ తో ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆఫీసులో 2 వర్గాలను బయటకు పంపించారు. ఇక మల్లన్న ఆఫీస్ పై దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆయన అనుచరుడు సుదర్శన్ అడిగి తెలుసుకుందాం. సుదర్శన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, జాగృతి లీడర్లు ఎంతమంది వచ్చారు, అక్కడ ఏ విధంగా జరిగింది గొడవ, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా చెప్తారా అండి? ఒక 40-50 మంది జాగృతికి సంబంధించిన మనుషులు, అంటే ఒక రకంగా కొంతమంది కిరాయి గుండాలని, కొంతమంది జాగృతిలో పనిచేసే వాళ్ళు కూడా కండువాలు వేసుకొని జాగృతి కండువాలు వేసుకొని జై కవితక్క తర్వాత తీన్మార్ మల్లన్న డౌన్ అనుకుంటూ వాళ్ళని చంపేస్తామంటూ ఒక నినాదాలు చేసుకుంటూ లోపలికి వచ్చేసిండ్రు, ఆఫీస్లోకి వచ్చిండ్రు. నేను ఆఫీస్ లోపల ఉన్నా, ఇక్కడ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నాను. ఉంటే మొత్తం వచ్చేసి దారుణంగా, అంటే అక్కడ పక్కకు మనుషులు ఎవరైనా ముందర కనిపిస్తే వాళ్ళందరిపైన దాడి చేసుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఈ గ్లాసులు ఏమైనా ఉంటే ఆ గ్లాసులు అవన్నీ కూడా పగలగొట్టేసిండ్రు. తర్వాత డోర్లు ఉంటే డోర్లు విరగొట్టేసిండ్రు. అక్కడ కుర్చీలు ఉంటే కుర్చీలు మొత్తం కూడా ధ్వంసం చేసేసి లోపలికి వచ్చేసి తీన్మార్ మల్లన్నని చంపేస్తామని చెప్పి తీన్మార్ మల్లన్నని చంపేస్తాం, తర్వాత మాట్లాడుతున్నారు కదా బీసీల గురించి, వీళ్ళందరినీ చంపేస్తామని చెప్పి క్వీన్స్ వాళ్ళని చంపేస్తామని చెప్పేసి వచ్చేసి మొత్తం ఒక రకంగా ఒక ఏది భూకంపం సృష్టించినట్టుగా, ప్రళయం సృష్టించినట్టుగా ఒక్కడేసారి మొత్తం దాడి చేసేసి దారుణంగా వాళ్ళు నిజంగా ఒక రాక్షసుల్లాగా ప్రవర్తించారు. నిజంగా కల్వకుంట్ల కవితకు సంబంధించి ఇప్పుడు విషయం ఏంటంటే 2 గ్రూపులు కూడా క్రియేట్ చేసుకున్నారంట. వాళ్ళు 2 గ్రూపులు కూడా క్రియేట్ చేసుకొని కవితకు సంబంధించి తర్వాత వీళ్ళందరూ కూడా మనుషులు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా ఆ గ్రూపులకు సంబంధించిన వివరాలు కూడా పోలీసులకు మేము అందజేసినాము. తర్వాత దారుణంగా కొట్టిండ్రు. తర్వాత ఇదంతా కూడా మా మనుషులు కూడా ఎవరైతే మా టీం మెంబర్లు ఉంటారో టీం మెంబర్లు తర్వాత మా సిబ్బంది పైన దాడులు చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఎంత ఆపినా కానీ ఆగలేదు. తర్వాత గన్మెన్లు ఉన్నారు. ఈ గన్మెన్లు కూడా మొత్తం ఆపడానికి మస్తు చాలా రకాల ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ఆగలేదు. ఆగకుండా లోపలికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా విధ్వంసం సృష్టించిన తర్వాత ఒక గన్ను పట్టుకొని ఆయన పైన, అంటే మేము ఈ గన్నుతోని తర్వాత తీన్మార్ మల్లన్నని చంపేస్తామని చెప్పేసి ఆ గన్ను లాక్కొని తీన్మార్ మల్లన్నని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు తప్పని పరిస్థితుల్లో అప్పుడు గన్మెన్లు గాలిలో కాల్పులు జరిపిండ్రు. 6 రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత అప్పుడు వీళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత అంతకుముందు మొత్తం కూడా ఒక రకంగా ఒక భయానక పరిస్థితిని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే ఇది కల్వకుంట్ల కవిత క్లియర్ గా ఒక 2 గ్రూపులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దాంట్లో మొత్తం కూడా చాట్ అంతా కూడా ఉంది. అది పోలీసులకు వివరాలు మేము పూర్తిగా అందజేసినాం. వాళ్ళందరూ కూడా దానిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది, వాళ్ళు చూస్తున్నారు. అది అయితే విషయం ఏంటంటే ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నారు, తర్వాత బీసీల గురించి సమాజం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బీసీల గురించి మాట్లాడుతూ ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి దాడులు చేసిండ్రు. తర్వాత మా పైన దాడులు చేసేసిండ్రు, మా పైన కేసులు పెట్టిండ్రు. కానీ ఇప్పుడు ఏది అధికారం పోయిన తర్వాత కూడా మేమే అధికారంలో ఉన్నా అనుకుంటుందా, లేకపోతే ఇట్లా విధ్వంసం భయోత్పాతం సృష్టించడం ద్వారా మళ్ళీ ఏమైనా చేయాలనుకుంటుందా అని చెప్పేసి తెలియదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిన్న తర్వాత ఇవాళనే పార్టీకి సంబంధించినటువంటి అంశము మాట్లాడిండు తీన్మార్ మల్లన్న. అంటే బీసీలకు సంబంధించినటువంటి ఒక పార్టీ వస్తా ఉంది కాబట్టి బీసీలందరూ కూడా ఏకంగండి, ఎందుకంటే మనకి ఇంకా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి బీసీలకు ఒక పార్టీ కావాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఎవరు కూడా టికెట్లు ఇస్తలేరు. అంటే ఈ మొత్తం కూడా బీఫామ్లన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉండిపోతున్నాయి, అగ్రవర్ణాల చేతుల్లో ఉండిపోవడం ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ బీఫామ్ మనం తీసుకోవడం ఏంది, కాబట్టి మనమే ఒక పార్టీని ఏర్పాటు చేసుకుంటే నిజంగా మన ఓట్లు మనం వేసుకుంటే దానికి సరిపోతుంది, వాళ్ళ ఓట్లు అవసరం లేదు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న గతం నుంచి మాట్లాడుతుంటూ తర్వాత ఇవాళ కూడా మన మార్నింగ్ న్యూస్ లో కూడా మాట్లాడిన తర్వాత ఇదంతా కూడా తట్టుకున్నటువంటి కల్వకుంట్ల కవిత ఏం చేసిందంటే మన సంబరాలు చేసింది. ఏది 42% రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటా ఉంటే సంబరాలు చేస్తే, అరే అట్లా సంబరాలు ఎట్లా చేస్తారు, గతంలో మీ నాయననే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా,
తర్వాత మీరే అధికారంలో ఉన్నారు కదా, నువ్వు అప్పుడు ఎంపీగా ఉన్నావు ఒక గతంలో, ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా పనిచేసినావు కదా. పనిచేసిన తర్వాత అప్పుడు 33% ఉన్నటువంటి బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్ ని 23% మీ నాయన్నే కదా తీసుకుపోయింది, ఎందుకు మాట్లాడలేదమ్మా అని చెప్పేసి మనము ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడినాం. అది మొత్తం ఆమెకు తట్టుకోలేక తర్వాత ఏం చేయాలని అర్థం కాక మొత్తం అది ఏది అగ్రవర్ణాలకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడతారా, తర్వాత మా కూసాలు వదిలిపోతున్నటువంటి ఉద్దేశంతో ప్రధానంగా కొంతమంది రౌడీలని, తర్వాత కొంతమంది జాగృతి కార్యకర్తలను తీసుకొచ్చేసి తీర్మానాలను చంపాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపాలని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళు ప్లాన్ ప్రకారమే ఒక ప్లాన్ చేసుకొని ఏది 2 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని ప్లాన్ చేసుకొని వాళ్ళు వచ్చేసి అంతా కూడా దాడి చేసిండ్రు. తర్వాత ఒకవేళ నిజంగా గన్మెన్లు లేకపోతే గన్నునే లాక్కొని తీర్మానాలని చంపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే వాళ్ళు తప్పని పరిస్థితుల్లో అప్పుడు గాలిలో కాల్పులు జరిపినారు గన్మెన్లు. మొత్తం కూడా ఇది విధ్వంసాన్ని సృష్టించాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రధానంగా కల్వకుంట్ల కవిత రావడం అనేటువంటి దురదృష్టకరం నిజంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, తర్వాత ఆమె ఎమ్మెల్సీగా ఉన్నది, అంటే ఒక పదవిలో ఉన్నది. నిజంగా ఒకవేళ ఆమెకు ఇట్లా బీసీల గురించి నువ్వు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి ఆమె అంటే అట్లా కాదని చెప్పేసి ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడొచ్చు, ఆమె కూడా ప్రెస్ మీట్లు పెట్టొచ్చు, లేకపోతే నిరసన చెప్పొచ్చు, లేకపోతే మా ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేయొచ్చు, దీనికి ఏం అభ్యంతరం లేదు. కానీ ప్రధానంగా దాడుల ద్వారా భయోత్పాతాన్ని సృష్టించడం ద్వారా ఇక్కడ ప్రజల గొంతుకల్ని, తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కల్వకుంట్ల కవిత. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే గతంలో దాడులు చేసిండ్రు అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత అధికారం పోయిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా చీకొట్టిండ్రు, ఇది కరెక్ట్ కాదని చెప్పిండ్రు. ఒక ఎంపీ సీట్లు కూడా కనీసం ఒక ఎంపీ సీట్లను కూడా ఇయ్యలేదు. అయినా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన దాడిగా మనం చూస్తలేము. ప్రత్యేకంగా ఇదైతే ప్రధానంగా జాగృతి సంస్థ నుంచి కవిత చేసినటువంటి దాడిగా కనిపిస్తా ఉంది మేము అబ్జర్వ్ చేసినటువంటి ప్రకారం. కాబట్టి ఇటువంటి దాడులు, తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ప్రజా గొంతుకగా ఉన్నటువంటి తీర్మానాల పైన దాడి జరగడం అనేటువంటిది బీసీ సమాజం పైన జరిగినటువంటి దాడిగా భావిస్తా ఉన్నాం. అది నిజంగా ఎందుకంటే దాడుల సంస్కృతి కొనసాగితే ఒక ఇద్దరిని పట్టుకున్నారు మా వాళ్ళు కూడా, పట్టుకొని నిజంగా ఒకవేళ వీళ్ళు కూడా అట్లా ఆవేశానికి గురైపోయి తర్వాత మేము వేస్తే పరిస్థితి ఏముంటుండే, కానీ మా వాళ్ళు అటువంటి పని చేయలేదు. పట్టుకొని పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులకు అప్పచెప్పేసిండ్రు జాగ్రత్తగా ఎవిడెన్స్ కోసం. ఎందుకంటే ఏమొచ్చిందో తెలియాలంటే అక్కడ వచ్చిన వాళ్ళని ఇద్దరిని పట్టుకోవాలని చెప్పేసి ఇద్దరిని పట్టుకున్నారు. వాళ్ళని కూడా పోలీసులకు అప్పచెప్పేసి ఇప్పుడు వాళ్ళు పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తం కూడా క్లూస్ అని కూడా సేకరిస్తున్నారు. తర్వాత వాట్సాప్ గ్రూపులలో ఏమేమి చాట్ చేసిండ్రు, ఆ తర్వాత ఏం జరుగుతూ ఉంది, మొత్తం కూడా పోలీసులు అన్ని కూడా వివరాలని సేకరిస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు కానీ, తర్వాత అక్కడ అన్ని పార్టీల నాయకులు కానీ, మొన్న ఒక మహానిషు పైన దాడి జరిగితే అన్ని పార్టీలు కూడా స్పందించినాయి. కాబట్టి ఇక్కడ క్యూన్యూస్ ఆఫీస్ పైన, తర్వాత ఒక ప్రజాప్రతినిధి పైన జరిగినటువంటి దాడి పైన అన్ని పార్టీలు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ప్రజా సంఘాలన్నీ కూడా స్పందించాలి. ప్రధానంగా బీసీ సంఘాలు, తర్వాత బీసీ వాళ్ళందరూ కూడా సమాజం అంతా కూడా మేల్కోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనము ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాం, ప్రజల తరఫున మాట్లాడుతూ ఉన్నాం. మీరు అంటే మనము చాలా పోల్స్ కూడా పెట్టినప్పుడు నిజంగా ఒకవేళ తీర్మానం మాట్లాడేది, లేకపోతే క్యూన్యూస్ చెప్పేది మన తప్పు అయితే ప్రజలు వ్యతిరేకిస్తారు. కానీ ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు మా కోసం మా గొంతుగా నిలవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి బీసీ పార్టీ ప్రకటిస్తున్నారు అనేటువంటి ఒక సంకేతం వచ్చినటువంటి నేపథ్యంలో ప్రధానంగా కల్వకుంట్ల కవిత ఒక విధ్వంసాన్ని సృష్టించి ఒక భయోత్పాతాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయం పైన దాడి చేశారు. ఉప్పల్ మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్ కి వెళ్లిన జాగృతి నేతలు, కార్యకర్తలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇక దీంతో మల్లన్న గన్మెన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. బీసీ కోట విషయంలో కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జాగృతి నేతలు, కార్యకర్తలు దాడి చేశారు.